యొక్క మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకోవాలని ఆశతో ఎదురు చూసాం. 2013 సంవత్సరంలో కార్యక్రమం జరుపుకోవాలని ఆశపడ్డాను, కానీ అప్పుడు జరిగినటువంటి తెలంగాణ ఆంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడింది. మరలా 10 సంవత్సరాల తర్వాత ఈ రోజున అద్భుతంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడానికి మనకు అవకాశం దొరికింది. అలాగనే మరి సకాలంలో మన గురువర్యులను మరి ఆహ్వానించుకొని వారిని గౌరవించి మరి ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్గా మనం ఆనందించడానికి, అలాగనే 42 సంవత్సరాల మన మధురమైనటువంటి ఆ జ్ఞాపకం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. సో ఎవ్రీబడి దయచేసి ఆత్మీయంగా ఒకరికొకరు సంతోషంగా మరి ఎంజాయ్ చేయాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మొదటిగా వెల్కమ్ గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా పూతోటి జయప్రసాద్ రాజా ఎన్నో సంవత్సరాల నుంచి మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేక కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఈసారి ఎలాగైనా ఈ కార్యక్రమం పూర్తి చేయాలి. ఎందుకంటే ఏజ్ రీత్యా మనం కూడా అందరం పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మన మాస్టర్లు కూడా అందరూ కూడా 75 ఏజ్లో ఉన్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గురువర్యులకి, మన స్టూడెంట్స్కి, నాతో పాటు చదువుకున్న మిత్రులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజెంట్ స్టాఫ్కి, హెడ్ మాస్టర్, ఈ కార్యక్రమం ఈ విధంగా ఈరోజు జరగాలని ఉన్నది. అందుకని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్కి హాలిడేస్ అయినా సరే అనుకోకుండా హాలిడేస్ రావడం జరిగింది. మనం ఇంకెంతో ఘనంగా 300 మంది పిల్లలు వాళ్ళందరితో పాటు ఆడుతూ పాడుతూ చేయాలనుకున్నాము. అయినా వాళ్ళు ఊళ్ళో పిల్లలు కూడా మాస్టర్ గారు వీళ్ళంతా గ్యాదర్ చేసి తీసుకొస్తున్నారు. ఒక 100 మెంబర్స్ వరకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈ ఏజ్లో కూడా మన రాజన్ మాస్టర్ గారు, మరిదాస్ మాస్టర్ గారు, సాంబెడ్డి మాస్టర్ గారు, బాలశ్వరి మాస్టర్ గారు, కుసుమా టీచర్ గారు, మా సిస్టర్ ఫ్రాన్సన గారిని చాలా కష్టంగా ఎదిగి పట్టుకున్నాము. అందరికన్నా నన్ను బాగా కొట్టేది సిస్టర్. రాసుకోండి ఎలా పూదోట. సో మరొకసారి అందరికి వెల్కమ్ పలుకుతున్నాను. ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తాను. గురువులకు, పూజలకు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మేము 2013 నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనకు ఇప్పటికీ ముడిపడింది. ఇప్పటికైనా చాలా సంతోషంగా అందరం కలిసి వాళ్ళ జాయిన్ అవ్వటం అనేది ఆనందకరమైన విషయం. ఇప్పటికైనా మనం ఒక్కటిగా చేస్తున్నాం కాబట్టి 42 సంవత్సరాలు అవుతుంది. దానికోసం ఎంతో శ్రమించి ఆ రికార్డులో ఉన్న పాత ఫోటోల్ని సేకరించి ఒకరినొకరు గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాం. కానీ చాలా ఆనందంగా ఈ కార్యక్రమానికి ఇలా చేయటం, నాకు నా వంతు పాత్ర ఇలా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా నేను ఫీల్ అవుతుంది. ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సమావేశం జరుపుకోవడం, మన గురువుల్ని సత్కరించుకోవడం మరి ఇది ఒక మహద్భాగ్యంగా నేను ఫీల్ అవుతున్నాను. మన వాళ్ళు ఇందులో ఈ కృషిలో మనతో చదువుకున్న అందరి కృషి, అందరి సహకారం వల్లనే ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మనకి అవకాశం కలిగింది. మరి ఇది ఎప్పుడో 2013లో ఒకసారి కూర్చొని ఏదో అడాప్ట్ చేసాము. అప్పుడు ఏదో కొన్ని కారణాల వల్ల ఈ యాక్సిడెంట్స్ ఆంధ్ర తెలంగాణ దీంట్లో అప్పుడు వాయిదా పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు కానీ ఇది అవ్వలేదు. ఇందులో ఎవరు చేశారని కాదు, అందరూ చేస్తేనే, అందరూ ఫిజికల్గా కానీ లేదా ఫోన్లో కానీ సహకరించడం మొదలైంది. మరి ఈ గొప్ప రోజున మనం ఎక్కడెక్కడ ఉన్న మన టీచర్స్ అందరినీ కూడా కలుసుకుని వారిని ఇక్కడ మనం తెచ్చుకుని వారిని సన్మానించడం అనేది మనకి విద్య వాళ్ళు నేర్పినందుకు మనం ఈ మాత్రం కృతజ్ఞత తెలియజేసుకోగలుగుతున్నాం. అలాగే అందరూ ఫ్యామిలీస్తో పాటు రమ్మన్నాము. వచ్చిన వారు ఎవరు ఉంటే ఇప్పుడు మేము ఉన్నా కూర్చున్నా కానీ ఎవరెవరు ఏంటో తెలియకుండా ఉంది. ఎక్కువ టైం తీసుకోకుండా ఆ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వస్తే ఒక్క నిమిషం స్టేజ్ దగ్గరికి వచ్చి పలానా పలానా అంటే బాగుంటుందేమో నా ఉద్దేశం. అలాగే నా స్కూల్ విషయం అయితే నాకు బాగా గుర్తుండిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా.
నేను సాటర్డే ఎట్లా యూనిఫామ్ ఉండేది కాదు. నేను టీషర్ట్ బెల్గోడ ఫోన్ వేసుకొస్తున్నాను. హెచ్ఎం గారు అక్కడ ఉంచున్నారు, కొంచెం లేటుగా వస్తున్నాను. ఏమైనా ఎవరైనా నీకు చదువు తక్కువ సోకులు ఎక్కువ అన్నారు. నాకు బాధ్యతగా నవ్వు నిబద్ధించింది. నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ అదే మాట నాకు బాగా గుర్తుంటుంది. అంటే హెచ్ఎం గారు అన్నా కానీ ఆ కొటేషన్ బాగుంటుంది, విమర్శించినా లేదా జాగ్రత్త కోసం చెప్పినా కానీ మరి అట్లాంటి స్మృతులు మన వాళ్ళందరికీ కూడా చాలా ఉంటాయి. మరి ఇవన్నీ మనం స్మరించుకుంటూ ఈ రోజు ఇక్కడ వేదికగా జరుపుకుని మన గురువులను సన్మానించుకోవడం అనేది మనకు కలిసిన మహద్భాగ్యం కింద నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. Good morning to one and all. My soul is delighted to be reunited with my beloved friends. It is a great honor to be here at our class reunion. As we gather together after 42 years, I reminded of the incredible journey we have all been on since our school education. Each one of us has faced challenges, overcome obstacles, and achieved great things. It's amazing to see how far we have come and how much we have accomplished. Let us not forget to thank our teachers and mentors who have played a significant role in shaping us into the people we are today. Telugu రాజన్న మాస్టర్ గారు, మీరు నేర్పిన ఓనమాలు మా జీవితానికి మార్గదర్శకాలు. మరిదాస్ మాస్టర్ గారు సమాజ విలువల్ని తెలిపి సమాజ జీవనం గుర్తెరిగించిన నవతాళికుడు. సామరెడ్డి మాస్టర్ గారు, ప్రసాద్ మాస్టర్ గారు, బాలసారి మాస్టర్ గారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిపిన నేర్పరి. అంకెల గారడిచే అంకురార్పణ చేసిన శిల్పి. సుష్మా టీచర్ గారు నైతిక విలువల్ని నేర్పించి నీతి పాఠాలు వల్లించి నవ్య సమాజ పౌరునిగా తీర్చిదిద్దిన దీశారిణి. Last conclusion part. We have come a long way since 1982. Our faces, figures, addresses, families may have changed in the last 42 years, but we always remember the wonderful times, the sweet memories we shared in high school are one of the life's most cherished and possessions. As we catch up with old friends and classmates, let's also take a moment to remember those who are no longer with us. They may not be physically present, but their memories and the impact they had on our lives will forever be cherished. We are glad to be here. Thank you one and all for your presence. I especially thank everyone who made efforts to make this reunion possible. Thank you. గోమతి మన ఉపాధ్యాయులందరికీ వినమ్రతతో ప్రణామం చేస్తాము. తర్వాత మనతో పాటు చదువుకునే క్లాస్మేట్స్ అందరూ ఈరోజు గ్యాదర్ అవ్వడం అనేది నిజంగా చాలా మరుపురాని రోజు. ఎందుకంటే అందరికీ తెలుసు 42 సంవత్సరాల క్రితం చదువుకున్న ఈరోజు అంటే ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాము. తర్వాత ఇది చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. అది జరుగుతుందో లేదో అని కూడా అనుకున్నాము. ఫైనల్గా ఎవరిదో సంకల్పం చాలా గట్టిగా ఉన్నట్టుంది. ఎంతమంది సంకల్ప బలం గట్టిగా ఉందో తెలియదు కానీ ఫైనల్గా సక్సీడ్ అయ్యాము. ఈవెన్ నేను కూడా డౌట్ పడ్డాను జరుగుతుందో లేదో అని. సో ఆ విధంగా చాలా సంతోషంగా ఉంది. ఇక మన ఉపాధ్యాయుల గురించి చెప్పాలంటే మీరు వేసిన ఆ ఫౌండేషనే ఆ రోజు మీరు బిజినెస్లో సెటిల్ అయ్యారు. ఏదైనా మీరు ఇచ్చిన ఆ ఫౌండేషనే ఈరోజు మీ ముందు అది కనిపిస్తుంది. అందరం చాలా సంతోషంగా ఉన్నామని తెలియచేయడానికి వల్ల మేము ఆనందిస్తున్నాము. అలాగే మీరు ఇచ్చింది మాకు అంటే ఎడ్యుకేషన్ అంటే ఇన్ఫర్మేషన్ కాదు, ఎడ్యుకేషన్ అంటే ఇన్స్పిరేషను అనేది మేము గ్రహించాం. ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ ఎక్కడ చూసినా అంటే బుక్స్లో ఉంటుంది, అలాగే గూగుల్లో చూసినా ఏమైనా ఉంటుంది. కానీ ఒక ఇన్స్పిరేషన్ అంటే ఆ రోజు రాజన్న మాస్టర్ గారు ఇది కానివ్వండి, ఉస్మా టీచర్ గారు కానీ ఇప్పటికీ నాకు ఆహార్యం అవన్నీ గుర్తుంటున్నాయి. సో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో
నిలబెట్టింది అని అనడానికి ఇంకోసారి సంతోషిస్తున్నాం. అలాగే ప్రజెంట్ ఎవరైతే ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మా అభినందనలు. ఎందుకంటే ఈ స్కూల్ చాలా స్టాండర్డ్ స్కూలు. అంటే ఈ స్కూల్ అంటే ఒక భావం, అంటే యాక్చువల్గా నేను అప్పుడు చదువుకున్నట్లు ఇప్పుడు అనిపించట్లేదు. కానీ ఆ స్టాండర్డ్స్ మాకంటే అసెంబ్లీ జరగటం కానివ్వండి, మేము మార్నింగ్ అంటే స్టడీ అవర్స్, ఆ అసెంబ్లీ జరిగినప్పుడు కూడా న్యూస్ చదివేవాళ్ళం. యాక్చువల్గా న్యూస్ నోట్ చేసుకుని చెప్పేవాళ్ళం. అవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఆ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళకి అయినా, ఆ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా, అంటే కోఆర్డినేషన్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఇంప్లిమెంటేషన్ ఉండాలి. సో అవన్నీ కూడా చాలామంది, అంటే నాకైతే నిజంగా నమ్మకం లేదు, కానీ వాళ్ళు చేసి చూపించారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సో ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా, అంటే వాళ్ళు మా క్లాస్మేట్సే కాబట్టి అయినా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు అంటే మళ్ళా మనము అంటే 42 సంవత్సరాల తర్వాత మనకి ఎవరైతే విజయం భోగించారో వాళ్ళ ముందు మళ్ళా విద్యార్థులాగా ఒకసారి కింద కూర్చుని ఉన్నాము. సో వాళ్ళ ఆశీర్వచనం కూడా తీసుకోవాలి మనము. సో ఇంత మంచి ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులందరికీ కూడా ముందు జీవితం అంతా మంచి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. 42 సంవత్సరాలు గడిచింది కాబట్టి మనం కొంతమందిని కోల్పోయాం. ఈ మంచి సందర్భంలో వారిని ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాం. మరి వారందరికీ మనం శ్రద్ధాంజలి ఘటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పండిపట్టి ప్రసాద్ దయచేసి లోపలికి రావాలి. మన గురువర్యులను గుర్తు చేసుకున్నట్లయితే సిస్టర్ ప్రతినా గారు, హెచ్ఎం గారు కేవలం విద్యార్థుల్లోనే కాదు, స్టాఫ్లో కూడా ఒక చెరగని ముద్ర వేసినటువంటి గొప్ప సిస్టర్ మనకి తల్లి లాంటి వారు. అలాగే జరూర్ సిస్టర్ గారు, అలాగే అపారావు మాస్టర్ గారు, హేమలత టీచర్ గారు, బాలశౌరి మాస్టర్ గారు, దయాళ మాస్టర్ గారు. దయాళ మాస్టర్ గారు కూడా ఒకసారి ఎన్ఎస్ఎల్ లెసన్ చెప్పారంటే అలా గుర్తుంటుంది, మీ అందరికీ తెలుసు. మరి మన గురువర్యులు దాదాపు మనకి అప్పుడు విద్యాబుద్ధులు చెప్పినా కానీ డైరెక్టర్ అండ్ స్టాఫ్ మెంబర్స్ ఒక 6 మన మధ్యలో లేరు సజీవులుగా. అలాగనే మన ఫ్రెండ్స్, మన క్లాస్మేట్స్ కనుక గుర్తు చేసుకున్నట్లయితే కనపాల చిన్నప్ప, కొయ్యలపూడి ప్రసాద్, కొండవీటి ప్రతాప్, ఆలూరి రమేష్, నిమ్మగడ్డ శివశంకర్, కామాడి శ్రీనివాస్ చక్రవర్తి, పిడకల ప్రేమ్ కుమార్, బోలంపూడి శివకుమార్, నాగల రుద్రమ్మ, చంద్రలు విష్కుమారు మనకి ఎక్కడున్నాడో ట్రేస్ చేయలేకపోయాం. అలాగే జొన్నలగడ్డ పద్మజని కూడా ట్రేస్ చేయలేకపోయాం. నాగల రుద్రమ్మ తను కూడా మరి మన మధ్యలో లేదు సజీవంగా. పిల్లల మనందరం కనుక ఒక నిమిషం లేచి నిల్చున్నట్లయితే వారికి శ్రద్ధాంజలి ఘటించి తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రసాద్, పండిపాటి ప్రసాద్. ఈ పాఠశాలను ఈ స్థాయికి అభివృద్ధి చేయడానికి ఫౌండర్గా మరణించినటువంటి రెవరెండ్ ఫాదర్ మలవరపు అంతయ్య గారు, ఇంకా ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేసి మరణించినటువంటి వారు, ఇంకా మనకు తెలియకుండా మరణించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే పూదోట గోవాశౌర్య ఫాదర్, అంటే మేనేజ్మెంట్ పక్షంగా ఫాదర్ మలవరపు అంతయ్య గారి దగ్గర నుంచి అక్కడ వాళ్ళు వచ్చే ఆ పేర్లను వచ్చినాయి. మేనేజ్మెంట్ సైడు, ఫాదర్స్ సైడు మరి ముఖ్యమైనటువంటి పేర్లు. వీరి ఆత్మశాంతి కూడా ఈ సంతాప తీర్మానంలో ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. మనందరి భవిష్యత్తుని తీర్చిదిద్దిన, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లేని మన పెద్దలకు సంతాపం సూచనగా ఒక 2 నిమిషాలు మనం పడతాం.
నిలుపు అనుకుంటే అప్పుడు మనం నేర్చుకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానం. ఎందుకంటే పెద్దలు ప్రవీణం కలిగిన వారు మన గురువర్యులు ఎంత శ్రద్ధగా నేర్పారో అవి ఒకరోజు చాలా మనం అవి జ్ఞాపకం చేసుకోవాలంటే. అయితే గురువర్యులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మాకు మీ ద్వారా పొందినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో మేము ఒక చిన్న మా అందరి తరపున ఒక చిన్న స్వరాన్ని కూర్చాం. మీకు ఆ స్వరం ద్వారా అంటే ఆ పదాలు ఏవైతే కూర్చామో వాటితో మిమ్మల్ని అంటే మీకు అంకితం చేసి మీరు మా పట్ల చూపినటువంటి ఆ గొప్ప అనుభవాన్ని మేము ఒకసారి నెమరేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ ఆ రోజున మన తెలుగు ప్రజలు ఇవాళ మనల్ని ఉన్నత స్థితిలో ఉంచారు.
గర్వంగా చెప్పగలుగుతాను. మా తెలుగు మాస్టర్ గారు అప్పట్లో నేర్పినటువంటి ఆ కొద్దిపాటి ఎన్నో సంవత్సరాలు అయినా కానీ ఏదో మరి ఇవాళ మీరేం నేర్చుకున్నారో మా దగ్గర నుంచి మనల్ని ప్రశ్నించకుండా మనకు తోచినటువంటి ఆ జ్ఞానాన్ని గురువుల ముందు ప్రదర్శించుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశంగా భావిస్తున్నాను. తర్వాత మరి ఆలస్యం చేయకుండా మన గురువుల యొక్క సందేశాన్ని మనం విన్నాం పిల్లల, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ఆ తర్వాత గురువులను సన్మానించుకొని మరి లంచ్ బ్రేక్ వెళ్దాం. ఆ తర్వాత ఇంటరాక్షన్ విత్ క్లాస్మేట్స్, ఆ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా 1 by 1 జరుపుకుందాం. మొదటిగా మరి గురువులను ఒకరొకరు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారు. మనమందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. పాఠశాల ATPM హై స్కూల్ పెదవటపూడి పాఠశాల యాజమాన్యం ప్రజెంట్ కరస్పాండెంట్ గారు అయినటువంటి ఫాదర్ అఖిలి అంటోని గారు, హెడ్ మాస్టర్ జోజీ గారు అండ్ స్టాఫ్ ఆఫ్ ద స్కూల్, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయ బృందం, మరి ముఖ్యంగా ప్రేక్షక పాత్రలో ఉన్నటువంటి 1982, 81, 82, 82, 83, 81, 82 ATPM హై స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, my dear and beloved students of 1981-82, my dear students, my dear parents, my dear mothers, my dear fathers, and my dear grandfathers, and my dear grandmothers, many are there. So we are very glad to see you all here. Now, at this happy moment, happy occasion, we are in the temple of ATPM High School, the Teaching and Learning Institute. We are really glad and thankful to the Almighty God for giving us this opportunity, golden opportunity, to get here together, to share our past memories, to remember each and everyone, you to remember us and we to remember you. We gathered here. So this is the occasion I have to extend my glorious memories. Before that, I would like to say, నేను ఈ సమావేశానికి ఈ గెట్ టుగెదర్కి వచ్చే ముందు మా మిస్సెస్
స్టూడెంట్స్కి బెస్ట్ విషయం చెప్పమని పంపించింది. ఎందుకంటే డే స్కాలర్స్ కొంతమంది మా ఇంటి దగ్గర ట్యూషన్ చదువుతూ ఉండేవాడు ఆ రోజుల్లో. కానీ వాళ్ళని చదివిస్తూ ఉండేది. అందుకని నా బెస్ట్ విషయస్ మీ విద్యార్థులకి తెలియజేయమని కోరి మరీ మర్చిపోవద్దని చెప్పి పంపించారు. సో మా మిస్సెస్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ATPM సంస్థ విద్యా సంస్థని ఈ మారుమూల గ్రామంలో ఫాదర్ మనోహర్ పంతయ్య గారు ఇవాళ ద ఫౌండర్ ఆఫ్ ది స్కూల్. సరే ఆ తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి పిల్లలతోని గారి వరకు అనేక మంది ఫాదర్స్ వచ్చారు. ఈ మేనేజ్మెంటు సిస్టర్స్ మేనేజ్మెంట్ నుంచి ఫాదర్స్ గ్రాడ్యుయేషన్ మేనేజ్మెంట్కి మార్చడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా మీరు చదివే టైంలో, ఈ పాఠశాలలో చదివే టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా ఆంధ్రప్రదేశ్లో పేరు పొందినటువంటి విద్యా సంస్థ ఇది. ఎందుకు ఆ పేరు వచ్చింది అనేటటువంటి అంశానికి వెళ్తే దీని వెనక త్యాగాలు ఎన్నో ఉన్నాయి. త్యాగదనులు ఎంతోమంది ఉన్నారు. క్రమశిక్షణగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. నా ప్రస్థానం చూస్తే 74-75 BEd పూర్తి చేసుకున్నాను. పూర్తి అయిన తర్వాత పెద్దవాళ్ళు కూడా ఈ స్కూల్లో ఏదో పోస్ట్ ఖాళీ ఉందంట అని ఎవరో చెప్తే అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాను. అప్లికేషన్ పెట్టడానికి వచ్చాను. అది కూడా ఉస్మా టీచర్ గారు పనిచేసే సెకండ్ గ్రేడ్ పోస్ట్ ఖాళీ ఉంది అని అంటే దానికి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాను. అప్పటికి మ్యాథమెటిక్స్ టీచర్ ప్రసాద్ గారు, సైన్స్ టీచర్ జేసునాయుడు గారు, మరి సాంబరెడ్డి గారు, అంటే నేను జయనాథ్ సాంబరెడ్డి గారు వచ్చారు. మరి రాజేంద్ర మాస్టర్ గారు, వీళ్ళందరూ అపాయింట్ అయి ఉన్నారు. ఫాదర్ మల్లవరపు అత్తయ్య గారు అప్పట్లో ప్యారిస్ ప్రీస్ట్గా ఉన్నారు, బడి ఫౌండర్గా ఉన్నాడు. వచ్చినప్పుడు ఏదో సెకండ్ గ్రేడ్ పోస్ట్కి అప్లికేషన్ ఇవ్వాలని వస్తే మాకు ఇంగ్లీష్ చెప్పేవాడు కావాలి, 10th క్లాస్కి ఇంగ్లీష్ చెప్పగలమని అడిగారు. ఆర్ఆర్ఎస్ సడన్ ఇంకా నాకు BEd రిజల్ట్ కూడా రాదా, పరీక్షలు రాసి ఉన్నాను. మరి వెంటనే నేను చెప్పింది ఏంటంటే అంతకుముందు ఉన్నవాడు ఎవరు కూడా ఇంగ్లీష్ చక్కగా చెప్పడానికి ముందుకు రావట్లా. ఆ పరిస్థితుల్లో నేను చెప్తానన్నాను. నేను పెద్ద బ్రహ్మత్యం కాదు కదా, ABCD ఇంగ్లీష్ నేర్చుకొని పడేది కష్టం. సో ఐ విల్ టీచ్, నేను చెప్పగలను, నేను టీచ్ చేస్తానని చెప్పారు. ఓకే, నీ జాబ్ ఇస్తాం, ఏ కాలేజ్ చదివామని చెప్పారు. ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ లాయలా కాలేజ్ అని చెప్పారు. అది నాకు ఒక ప్లస్ పాయింట్. లాయలా స్టూడెంట్ అనే దానికి ఒక మెరిట్ రికార్డు ఉంది. ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ లాయలా కాలేజ్ విజయవాడ. ఓకే, మేము 200 జీతం ఇస్తామని చెప్పారు. ఐ హావ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ సాలరీ. ఏమంటే మీ జీతానికి గురించి నేను అడగట్లేదు, నేను టీచింగ్కి వస్తాను, ఇంగ్లీష్ చెప్పడానికి వస్తాను అని అంటే ఫాదర్ గారు పనిలో పెద్ద పనిలో ప్యారిస్ ప్రీస్ట్గా, నేను 6వ క్లాస్ చదివేటప్పుడు మనోహర్ పంతయ్య ఫాదర్ గారు అక్కడ ప్యారిస్ ప్రీస్ట్గా ఉన్నాడు. బెట్టి నాన్నగారు వెళ్ళి ఫాదర్ గారిని కలవాలని చెప్పింది. నేను పైకి అడగానే ఎలా నా దగ్గర చదువుకున్నా కదా పనిలో అన్నాడు. అవును ఫాదర్, మీ దగ్గర చదువుకున్నానండి, మీరు బాగా గుర్తుపెట్టారు. మరి అమ్మగారు ఏదో పైకి వెళ్ళమని వచ్చాను, ఏదో ఇంగ్లీష్ చెప్పాలంట, ఉద్యోగం ఇస్తారా అంటే ఆయన అందేంటంటే నేను ఫలానా కులానికి చెందిన వాడిని, నా కులస్తులకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి నేను గడిపెట్టా. నాకు ఒక విజన్ ఉంది, ఈ పాఠశాలని ఆంధ్ర రాష్ట్ర నలుగురులో అభివృద్ధికి వచ్చే పాఠశాలగా డెవలప్ చేయాలి అనేది నా లక్ష్యం. సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ రెండింతలో ఉంది. అలాంటి స్థాయికి ఈ పాఠశాలను తీసుకురావాలి. తీసుకొచ్చేదానికి పనిచేయడానికి ఒక్కొక్క కులానికి ఒక ఉద్యోగం ఇస్తున్నాను. ఆ రేషియోలో నీకు ఇంగ్లీష్ టీచర్గా ఉద్యోగం ఇస్తున్నానని చెప్పాడు. కిందకు వచ్చా, వ్యక్తిగతంగా కలిశారు.
మరి 200 చేద్దామన్నా. అమ్మ 200 జీతాల గురించి మాట్లాడుతుంది. నాకు ఒక మంచి అవకాశం, ఈఏడి రిజల్ట్ కూడా రాదు, వాడికి హైయెస్ట్ క్లాసులకి డిగ్రీ చెప్పే అవకాశం ఏర్పడినప్పుడు దాన్ని నేను అవాయిడ్ చేసుకోవాలి. అవాయిడ్ చేసుకుంటే నేను గొప్పవాడు అవుతాను, గొప్ప టీచర్ని అవుతాను. సో మేమంతా కూడా ఈ వేదిక మీద ఉన్నవాడు ఎవరు కూడా డబ్బు కోసం పనిచేయాలి. 5 గంటలు స్కూల్లో పనిచేస్తే 6 గంటలు బడిలో అదనంగా పనిచేసాం. 2 మీటర్ల ఈత బెత్తం ఉంది మా దగ్గర. ఆ ఈత బెత్తం పెట్టి కొడితే ఆ బెత్తం చుట్టూ తిరిగి వచ్చేది. అలా కొట్టేవాళ్ళం, అలా చదువు చెప్పాం, అలా అభివృద్ధి చెందారు. కాబట్టి దీర్ఘాయుష్యం మాకు ఇచ్చాడు దేవుడు. వీఆర్ ఆల్ రన్నింగ్ 74, 75. అబండెంట్లీ గాడ్ బ్లెస్డ్ us. కరోనా బారి నుంచి మరి దాని బారిన పడకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు, మిమ్మల్ని కూడా కాపాడాడు. ఇవాళ మనం ఇక్కడ ఎదురుగా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం అంటే అది గాడ్స్ గ్రేస్, దేవుని వరవది. ఈ గొప్ప అవకాశం మీరు ఏర్పాటు చేసుకోవడం, మాకు అవకాశం కల్పించడం గొప్ప అవకాశం. మరి ఆ విధంగా నా ప్రస్థానం 200 రూపాయలకి ఉద్యోగానికి అంగీకరించి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేయలేటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ 10 సంవత్సరాల పాటు నిస్వార్థంగా డబ్బు కాశపడకుండా మేము ఎన్నిగా కష్టాలు పడ్డామో మేము ఎవరికి చెప్పుకోలా, తిన్నామో తినలేదో ఎవరికి చెప్పుకోలా. ఈ గ్రామం మాకు సహకరించింది. గ్రామస్తులు మమ్మల్ని ఆస్వాదించారు, దగ్గరగా తీశారు. మమ్మల్ని మా సంక్షేమాన్ని మా మిస్సెస్ నేను వచ్చేటప్పుడు చెబుతుంది, స్టేషన్కి వస్తా బిస్కెట్లు, చాక్లెట్లు, పాలు, పెరుగు అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. చాలా మంచివాడు, పెద్దవాడు వాడు అని ఆవిడ చెప్పి పంపించింది. నాకే తెలియదు. మరి అలాంటి మంచి హృదయం కలిగినటువంటి ఈ గ్రామస్తుల మధ్య మేము ఈ పాఠశాలలో పనిచేయటం మరి ఒక ధన్యత అనేటటువంటిది మేము ఫీల్ అవుతా ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే ఈవేళ ఒక ఉపాధ్యాయుడి ఉద్యోగంలో చేస్తే 60,000 రూపాయల జీతంతో స్టార్ట్ అవుతాం. మేము 200 రూపాయలతో స్టార్ట్ అయ్యి 20-30 సంవత్సరాలు పనిచేస్తే 26,000 రూపాయలతో రిటైర్డ్ అయ్యాం. సో మా త్యాగం అనుకున్నటువంటి నిస్వార్థత ఏంటో బహుశా మీరు అర్థం చేసుకుంటారనుకుంటారు. మరి ట్యూషన్కి సంబంధించి కూడా పాఠశాలలో ఉదయం 9 గంటల బడి అయితే మరి 7:30కే పాఠశాలకు వచ్చి ట్యూషన్ క్లాసులు తీసుకునేవాళ్ళం. సాయంత్రం 6 గంటల వరకు ట్యూషన్ క్లాసులు చెప్తూ మరి పాఠశాలని మరి ఉన్నత స్థాయికి మరి అభివృద్ధి చేస్తూ వచ్చాం. మరి ఇప్పుడు ఎలా ఉందో హెడ్ మాస్టర్ గారికి తెలియాలి. మరి ఈ పాఠశాలను మరి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మార్పులు తీసుకున్నప్పుడు మరి మిషనరీ స్కూల్స్ అంటే అనాథలను, పేదలను, మరి సమాజంలో అట్టడుగు వర్గాల వారిని విద్య నేర్పినటువంటి సంస్థలు మిషనరీ సంస్థలు. మరి ఈ మిషనరీ సంస్థల్లో ఎంతోమంది చదువుకుంటారు. కుల మత రహితంగా అన్ని వర్గాలని ఆస్వాదించి దగ్గరకు తీసి విద్యను అందించినటువంటి సంస్థలు మిషనరీ స్కూల్స్. మరి ఆ సంస్థల యాజమాన్యంగా ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాలలకి గ్రాంట్ రేట్ కట్ చేసిన, వీటి గుర్తింపు రద్దు చేసిన ఆ పాలకులు జయము సాధించలేదనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. మరి అది పాలకులు గమనించాలి. ఇక్కడ ఈ దేశానికి విద్యను అందించినటువంటి, సామాజిక సేవ చేసినటువంటి సంస్థలు ఈ యొక్క మిషనరీ విద్యా సంస్థలు. మరి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులో ఇక్కడ ఈ సంస్థలకు గ్రాంటినేట్ పొందే హక్కు ఉంది. అలాంటి హక్కులను కూడా రద్దు చేసి ఈ పాఠశాలను ఏదో తీసేసుకుందాం అనేటటువంటి ఆలోచన కూడా వస్తూ ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే మేనేజ్మెంట్ కూడా ఒకప్పుడు దాతలు స్థలాలు ఇచ్చి బిల్డింగులు కట్టి పాఠశాలలు పెట్టి జీతాలు ఇచ్చి అభివృద్ధి చేస్తే ఈవేళ మేనేజ్మెంట్లు ఎలా ఉండిందంటే, మరి నిన్న మొన్న ఒక వారం క్రితం పేపర్లో పడింది, గుంటూరు టౌన్లో 2-3 స్కూల్స్కి
టీచర్లు రిక్రూట్ చేసుకోవడానికి కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళు చేసింది ఏంటంటే మేనేజ్మెంట్ ఒక్కొక్క పోస్టు 25 లక్షలు కనుక్కున్నారండి. 25 లక్షలు పెట్టి పోస్టు కొన్నవాడు పాఠశాలలో చదువు చెప్తాడా? ఉపాధ్యాయుడు చదువు చెప్పగలరా? చదువు చెప్పలేడు. సో అలాంటి పరిస్థితి ఇవాళ ఎయిడెడ్ వ్యవస్థలో తటస్థపడతా ఉన్నది. మరి ఈ వ్యవస్థను బాగు చేసేటటువంటి మరి పరిస్థితి ఇక్కడ ఉండాలి. మరి ఈ సందర్భంగా మీకు ఇచ్చే మరి సందేశం ఏంటి అన్నప్పుడు మనమంతా మానవతావాదులు, సామాజిక స్పృహ ఉండాలి. సామాజిక స్పృహ మన సామాజిక వర్గాల్లో అట్టడుగున ఉన్నటువంటి వారికి if we could see Jesus in the face of a human being, we love him. If we see Lord Venkateswara in the face of a human being, we love him. If we see Allah in the face of a human being, we love that person. And if we see any other God in the face of a human being, we can love him and we can get ready to help those exploited, suppressed people in the society. ప్రతి కమ్యూనిటీలో మనది ఏమీ లక్షల రూపాయలు గ్యాదర్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. మాట సహాయం కూడా చేస్తే మనం గొప్ప సహాయం చేసిన వాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. నేను ఈ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు యూత్ కమిషన్లో పనిచేస్తూ ఉన్నాను. యూత్ కమిషన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. లయలా కాలేజీలో 1000 రూపాయలు అప్పు ఉన్నాడు. ఆ అప్పు కట్టి టీసీ తెచ్చుకోవడానికి అవకాశం లేక ఆ అబ్బాయి ఇంటికి మట్టి పనికి వెళ్తున్నాడు. మామూలు కార్మికుడు పనికి వెళ్ళిపోతున్నాడు. నేను ఎందుకు ఆ ఊరు వెళ్ళినప్పుడు నా బలహీనత ఏంటంటే ఆ ఊరు వెళ్ళినప్పుడు చదువుకున్న వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మరి ఆ పరిస్థితుల్లో వెంటనే ఆ పేరెంట్లు మా వాడండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, 1000 రూపాయలు ఫీజు కట్టలేక చదువు మానేసి మట్టి పనికి వెళ్ళాడు. వెంటనే ఆ కురవాడు మా ఇంటి పంపని అడ్రస్ ఇచ్చి వచ్చారు. తెల్లవారిచ్చాడు ఆ కురవాడు. ఆ కురవాడు వెంట పెట్టుకెళ్ళి లయలా కాలేజీ లెక్కర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ పిల్లవాడు మీకు 1000 రూపాయలు బకాయి ఉన్నాడు, 2nd క్లాస్లో పాస్ అయ్యాడు, బకాయి కట్టలేక పనికి పోతున్నాడండి, మీరు దయచేసి ఆ 1000 రూపాయలు ఎగ్జామ్షన్ ఇచ్చి టీసీ ఇస్తే వేరే కాలేజీలో చేసి చదువుకుంటాడంటే ఆ డైరెక్టర్ గారు వెంటనే ఆ స్లిప్ రాసి ప్రిన్సిపాల్కి లెటర్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ గారు టీసీ ఇచ్చారు. ఆ పిల్లవాడు అప్పటికే అడ్మిషన్స్ అయిపోయినాయి. ఆగస్టు 31 తర్వాత అడ్మిషన్స్ చేయడానికి వీలేదు. ఇంకోటి కూడా నేను చెబుతాను సభాముఖంగా. టీసీ ఏమో ఆగస్టు 31 తర్వాత టీసీ రికార్డ్ అయింది. కాలేజీకి వెళ్ళాం, అడ్మిషన్ ఇవ్వడానికి వీలేదండి. ఈ అడ్మిషన్ టీసీ డేట్ మార్చాల్సి ఉంటుంది. ఆ డేట్ మార్చి డేట్ తీసుకొని ఆ డేట్ మార్చి ఆ సర్టిఫికేట్ కాలేజీని సబ్మిట్ చేసి ఆ కుర్రాన్ని బీఎస్సీలో చేర్పించారు. ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ బీఎస్సీ చదివిన తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 1 లక్ష 2 లక్షల రూపాయలు జీతం డ్రా చేసుకున్నాడు. కానీ ఎక్కడున్నాడు నా దగ్గరికి రావాలి. మరి నీట్ కోచింగ్లో 5 పిల్లలకి నీట్ కోచింగ్ ఇప్పించి 5 లక్షలు ఖర్చు పెట్టాను. 5 సీట్లు వచ్చినాయి. 5 వాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు. నాకు వచ్చే ఆదాయంలో వాడు సహాయం చేశారు. నేను ఎందుకు చెప్పానంటే 2 ఎగ్జాంపుల్స్. మీ సామాజిక వర్గాల్లో మనకి డబ్బు ఎంతున్నా ఆశ సాగుతుంది. ట్రంకుపెట్టెల్లో దాచుకోవాలనుకుంటూ ఉంటాం, ఇంకా ఎక్కడెక్కడో దాచిపెట్టాలనుకుంటాం. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఆ మనిషి ముఖంలో దేవుడిని చూసినప్పుడు ఆ మనిషికి సహాయం చేయడానికి దేవుడు ప్రేరేపిస్తాడు. మీ పరిసరాల్లో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి, పేదలకి మీరు చేయగలిగినటువంటి మాట సహాయం, మీరు చేయగలిగినటువంటి ఆర్థిక సహాయం చేసి ఇకనైనా మీరు సమాజానికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటూ ఆశిస్తూ మరి 2075లో వచ్చిన నేను 86 వరకు ఈ పాఠశాలలో పనిచేస్తూ నన్ను మేనేజ్మెంట్
4-5 స్కూల్స్కి తిప్పారు. ఎందుకు తిప్పారంటే నేను ఎక్కడ తలవంచలా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఈ స్కూల్లో చేరి వారమో 10 రోజులు అవుతుంది. 8th క్లాస్లో నేను కూర్చొని పిల్లలు పెద్దగా మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో టీచర్ల కంటే పిల్లలు పెద్దవాడిగా ఉండేవాడు. గ్రామీణ ప్రాంతాల్లో మాస్టర్ల కంటే వయసులో పెద్దవాడిగా నిలబడుతూ ఉండేవాడు. వాళ్ళ ముందు మేము అనుమతులుగా ఉండేవాడు. ఆ పరిస్థితిలో క్లాసులో మాట్లాడుతున్నారు, పిల్లలు కాల్ చేస్తున్నారు. నేను క్లాసులో ఉన్నా. పెట్టిన అమ్మగారు కిటికీ కాడికి వచ్చి నిలబడండి అంది. నిలబడ్డారు. కూర్చోండి అన్నా. అమ్మగారు నిలబడబోద్ది. నేను కూర్చోమన్నా. వీడెవరో ఉద్యోగంలో చేరి వారంలో అసలు కాలేదు, మేనేజ్మెంట్ వ్యతిరేకిస్తున్నాడు అనే ఆలోచనతో సంతకం చేయగలను. రిజిస్టర్లో బడికి వచ్చి సంతకం చేయగలరు. నేను వారం రోజు సంతకం చేయలేదు, అమ్మగారి దగ్గరికి పోలేదు. 6వ రోజు పిలిచి సంతకం చేయలేదు. అందుకే 5 స్కూల్స్ తిరిగాను డయాసిస్లో ఎప్పటికీ. సో ఏదేమైనా ఎక్కడ తలవంచలేదు, తలంచకుండా నిజాయితీగా పనిచేశాం. డబ్బు కాసు పడలేదు, డబ్బు కోసం పనిచేయలేదు, సాక్రిఫైస్ చేసుకున్నాం. విద్యను, సమాజానికి విద్యను అందించాం. అందుకే దేవుడు మాకు దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఈ స్థితిలో మీరు మమ్మల్ని చూడగలుగుతున్నారంటే మేము చేసినటువంటి నిజాయితీతో ఉండేటువంటి సేవలే మాకు దేవుడిచ్చిన వరాలుగా మారినాయి. మరి ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి, కానీ నాకు మెమరీ పవర్ అంతగా లేదు. కాబట్టి మరి బాడీలో మెకానిజం పనిచేయట్లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి, స్కూల్ స్టాఫ్కి, మరి ఆల్ సిస్టర్స్ కమ్యూనిటీకి, మా వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వివరించున్నాను. చాలా అనుభవాలతో కూడినటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు మరిదాస్ మాస్టర్ గారు అందించారు.